మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కడ నర్సరీకెళ్ళినా సరే మల్లె చెట్లతో నిండిపోతుందనమాట నర్సరీ. ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అండి, ఎక్కువ పూలు పూయటానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. మనకి ఎన్ని సంవత్సరాలైనా మొక్క అనేది ఎండిపోకుండా చెట్టు నిండా పువ్వులు పూయాలి అంటే మనం కంపల్సరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. జాగ్రత్తలు ఏంటి అంటే, మీ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి మల్లె చెట్టు ఉంది, దాన్ని కంపల్సరిగా రిపోర్టింగ్ అయితే చేసుకోవాలండి. మనం కొత్త మొక్కలు నాటుకోవడానికి కానీ, లేకపోతే ప్రూనింగ్ చేసుకోవడానికి కానీ, మన దగ్గర ఉన్న మొక్కల్ని రీపాటింగ్ చేసుకోవడానికి కానీ మంచి సమయం అనమాట ఇది. కాబట్టి మీ మల్లె చెట్టు ఇంకా పువ్వులు పుయ్యలేదు అంటే మాత్రం సాయిల్లో ఉన్న బలమంతా అయిపోయినట్టండి. కాబట్టి మీరు కంపల్సరిగా మొక్కనైతే రీపాటింగ్ చేసుకోండి. రూట్ బాండ్ అయినా సరే మనకి పువ్వులు రావు. నేనైతే మల్లె చెట్టు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి రెక్క మల్లె చెట్టు అనమాట. సింగిల్ పెటల్ ఉంటుంది కదా, ఆల్రెడీ నేను కొమ్మలతో నాటుకున్న చెట్టు ఉంది. నేను ఎప్పుడు కొనలేదండి మల్లె చెట్టుని. ఇప్పుడైతే నేను రెక్క మల్లె తీసుకొచ్చాను. కాబట్టి మీకు రిపోర్టింగ్ వీడియో కూడా చూపిద్దాము అనేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మల్లెపూల సీజన్ కాబట్టి మీరు కొత్త మొక్కలు తెచ్చుకోవాలనుకున్నా కూడా మంచి సమయం అనమాట. కొత్త మొక్కలు అయితే తెచ్చుకోండి. తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే చూసుకోండి. ఏంటి అంటే మనకి మొదలు ఉంటుంది కదండి, మొదలు కొంచెం లావుగా ఉండేది తీసుకోండి. లావుగా ఉంది అంటే మనకు అది కొంచెం ఓల్డ్ ప్లాంట్ అనమాట. నర్సరీలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అని చిన్న చిన్న కొమ్మల్ని పెట్టేసి అవే సేల్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని మల్లె మొక్కల్ని నాటుకోవచ్చు. ఫస్ట్ చూడండి, మనం మట్టి ఎంత గట్టిగా ఉందంటే నర్సరీ మొక్కల్లో చాలా గట్టిగా, అన్ని రకాల పూల మొక్కలకి ఇదే విధంగా ఉంటుంది మట్టి. ఈ మట్టితో మనం పూల మొక్కలు నాటుకున్నాము అంటే ఒక 4-5 నెలలు ఉంటాయి, తర్వాత చనిపోతాయండి. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటికున్న మట్టి మొత్తం తీసేసి రిపోర్టింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మలండి. కొమ్మలు కూడా ఎండిపోయినట్టు ఉంటే అంతవరకు కట్ చేయండి వాటిని. ఇంకొచ్చేసేయండి మనం రిపోర్టింగ్ చేసేద్దాము. రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు మనం కవర్ని మొత్తం తీసేసుకోవాలండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా కాబట్టి నాకు వీలు కావట్లేదు. కాబట్టి మీరు కవర్ని ఇట్లా తిరిగేసి పట్టుకొని కూడా కవర్ లాగినా మనకి ఈజీగా వచ్చేస్తుంది. తీసుకున్న తర్వాత మట్టి మాత్రం అసలు చాలా గట్టిగా ఉంటుందండి. ఎంత సేపు మనం తీసినా సరే రావట్లేదు. మీరు రిపోర్టింగ్ చేసే ఒక 1 అవర్ ముందు అయితే బాగా నీళ్లు చల్లి పెట్టండి. వాటిలో ఎక్కువ వాటరింగ్ ఇచ్చారంటే మట్టి కూడా నానిపోయి మనకి ఈజీగా ఊడొస్తుంది. వేర్లు కూడా కట్టు కావు. ఏం భయపడిన అవసరం లేదండి. వేరు కట్ అయినా సరే మనకి మల్లె మొక్క త్వరగా చనిపోయే మొక్క అయితే కాదండి. అయితే పువ్వులు మాత్రం సీజన్ టైంలోనే మనకి పువ్వులు పూస్తుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇదైతే కొంచెం ముదురు మొక్కే. ఎందుకంటే వేర్లు చూడండి, వేర్లు మొత్తం కుండి నిండా వచ్చేసాయి. కాబట్టి ఇది కొంచెం ముదురు మొక్క. చూడండి మనకి ఎంత పెద్ద రాళ్ళు వచ్చినాయి అంటే ఈ మధ్య వస్తున్నాయండి. ఎందుకు అర్థం కావట్లేదు. గులాబీ మొక్కలు రిపోర్టింగ్ చేసినా ఇదే రాళ్ళు వచ్చినాయి, మందారం మొక్కలు రిపోర్టింగ్ చేసినా కూడా ఇవే రాళ్ళు వచ్చినాయి, లాస్ట్కి మల్లె మొక్కల్ని రిపోర్టింగ్ చేసినా కూడా ఇంత సైజులో రాళ్ళు వస్తున్నాయి. ఈ మధ్యనే నేనైతే ఇది ఫేస్ చేస్తున్నా. స్టార్టింగ్ నుంచి అయితే లేదు, నాకు అసలు కనిపించలేదు ఎక్కడ రాళ్ళు కూడా. ఒక టైప్ ఆఫ్ ఫంగస్ కూడా ఉంటుంది లోపల. కాబట్టి మీరు వీలైనంత వరకు మొత్తము మట్టి తీసి పెట్టుకోవడానికే ట్రై చేయండి. బ్రతుకుతాయండి, 100% బ్రతుకుతాయి. రిపోర్టింగ్ చేసిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒక 1 మంత్ అయితే కొంచెం వాడిపోయినట్లు ఉంటాయి, కానీ కంపల్సరిగా చిగుర్లు అయితే వస్తాయి. నేను ఇదే విధంగా గులాబీ మొక్కల్ని పెట్టుకున్నాను, మన గార్డెన్లో మందారాలు పెట్టుకున్నాను, రీసెంట్గా పెట్టుకున్నాను. అవి చిగుళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అవి రిపోర్టింగ్ చేసే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అవి చిగుళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మొత్తం ఇంకో రాయి కూడా కనిపిస్తుంది చూడండి, ఇంకో రాయి కూడా వచ్చేసింది అనమాట. దీంట్లో 2 రాళ్ళు వచ్చినాయి. ఇది కూడా చాలా షార్ప్గా ఉంది. ఇంత పెద్ద రాళ్ళు ఉంటే మనకి మొక్కలు రూటింగ్ అనేది అస్సలు స్ప్రెడ్ కాదు. ఇదైతే చాలా షార్ప్గా ఉంది. వేర్లు కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మట్టి మొత్తం తీసేసి చాలా లైట్ వెయిట్ మట్టిలో నాటుకోండి. అంటే లూజ్ మట్టి, ముఖ్యంగా మన టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి లైట్ వెయిట్, ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత మంచిదన్నమాట మన టెర్రస్కి కూడా. కాబట్టి లైట్ వెయిట్ సాయిల్ మెయింటైన్ చేయండి. భూమిలో అయితే కొంచెం మొక్క చుట్టూ తవ్వేసి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ వేసి అయితే నాటుకోండి. భూమిలో కూడా అలాగే పెట్టేశారంటే మాత్రం రూట్ అనేది స్ప్రెడ్ కాదు. కాబట్టి నేను చెట్టుకున్న మట్టి మొత్తం తీసేసుకున్నానండి. మీరు కొత్త మొక్కలు రిపోర్టింగ్ చేసుకుంటే మాత్రం వాటికున్న మట్టి మొత్తం తీసేసేయండి. వేర్లు కూడా ఆల్మోస్ట్ కట్ చేసేయండి. ఒక 30 to 40 వరకు వేర్లు కట్ చేసేయండి. వేర్లు కట్ చేసి దానికున్న మట్టి మొత్తం తీసేసి ఫ్రెష్ మట్టిలో రిపోర్టింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఉన్న మట్టిలో బలమంతా అయిపోయి ఉంటుంది. ఆ మట్టి అయితే యూజ్ చేయకండి. దానిలో ఇంకొన్ని న్యూట్రియన్స్ కలిపేసి మొక్క నాటుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మట్టి మిశ్రమం అండి. ఇది వచ్చేసి ఎర్రమట్టి తీసుకుంటున్నాను. ఎర్రమట్టే కావాలా అంటే అవసరం లేదు. మన గార్డెన్లో అంటే మన సరౌండింగ్స్లో ఏ మట్టి ఉంటే అదే మట్టి తీసుకోండి.
నేను కప్పు కొలత చూపిస్తున్నానండి. ఒక కప్పు ఎర్రమట్టి బాగా జల్లించి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 75% కోకోపీట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకోపీట్ లేదంటే ఇదే క్వాంటిటీ ఇసుక తీసుకోండి. ఇసుకను కూడా కంపల్సరీగా జల్లించి తీసుకోవాలండి. ఇసుక కూడా లేదు అనుకుంటే మనకి వడ్ల పొట్టు ఉంటుంది కదండి, వడ్ల పొట్టు అయినా తీసుకోవచ్చు, లేకపోతే చెక్క పొట్టు అయినా తీసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే మట్టిని గట్టి పడకుండా చేస్తుంది అనమాట. కాబట్టి కంపల్సరీగా ఇదైతే పాటించండి. ఇసుక దొరుకుతుంది కదండి మనకి, ఇసుక అయితే యూస్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కూడా చాలా మంచిది, మన మొక్కలకి నైట్రోజన్ బాగా లభిస్తుంది అనమాట దీనివల్ల. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే మాత్రం పశువుల ఎరువు తీసుకోండి. మనకి మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇసుక మాత్రం నేను చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఇసుక ప్లేస్లో నేను కోకోపీట్ వేసుకున్నాను. మీ దగ్గర కోకోపీట్ ఇసుక ఉంది అనుకుంటే మాత్రం రెండు కలిపి 1:1 రేషియోలో ఇచ్చేసుకోండి. మనం ఎంత ఎక్కువ ఇసుక ఇచ్చుకుంటే అంత మంచిది అనమాట. వాటర్ని నిలవకుండా డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పటికి. పూల మొక్కలకి వాటర్ అయితే అస్సలు నిలబడకూడదండి. ఇసుక చూపిస్తున్నాను చూడండి. ఇసుక మాత్రం మన బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత అలాగే వేసేయకండి, కొంచెం జల్లించండి. మనకి కనిపించగానే చాలా రాళ్ళు ఉంటాయి ఇసుకలో. నేను జల్లించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక గుప్పెడు ఇసుకలోనే ఎన్ని రాళ్ళు వచ్చినాయంటే మనకి మొక్కలు కూడా వేరు అనేది స్ప్రెడ్ కాదు తొందరగా. ఇన్ని రాళ్ళు వేసేసుకుంటే ఏదైనా సరే మీరు ఎర్రమట్టి అయినా సరే జల్లించి పెట్టుకోండి, ఇసుక కూడా జల్లించే పెట్టుకోండి. రాళ్ళతో మాత్రం అస్సలు వేయకండి. మీకు ఎక్కడైనా జల్లింది దొరికితే నో ప్రాబ్లం, ఇంక అట్లానే వేసేసుకోండి. ఇట్లా రాళ్ళు ఉంటే మాత్రం జల్లించుకోండి కంపల్సరిగా. రాళ్ళు చూడండి ఎన్ని రాళ్ళు వచ్చేస్తాయో. కాబట్టి ఒక హాఫ్ మగ్గికి నాకు ఇన్ని రాళ్ళు వచ్చాయి. కాబట్టి మీరు కంపల్సరిగా జల్లించుకొని వాడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే నేను ఇది వచ్చి మన బనానా పీల్ అండి. అరటిపండు తొక్కలుని ఎండపెట్టి పౌడర్ చేసి రెగ్యులర్గా మన గార్డెన్లో ఫర్టిలైజర్స్లో చూపిస్తూనే ఉంటాయి కదా. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. ఇంకా మనకి సమ్మర్గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీగా అరటిపండు తొక్కల్ని ఎండపెట్టి ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసుకోండి. చాలా మంచిదన్నమాట. దీనిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. పొటాషియం దేనికి ఉపయోగపడుతుంది అంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది మన పూల మొక్కల్లో. కాబట్టి కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేను డబ్బా నిండా చేసి పెట్టాను, ఆల్మోస్ట్ వచ్చింది అది. నెక్స్ట్ ఇంకో 1 స్పూన్ వచ్చేసి ఇది వేపపిండి అండి. మీ దగ్గర వేపపిండి అవైలబుల్ లేకపోతే వేపాకుని తీసుకొచ్చి ఎండపెట్టి పౌడర్ చేసి అదన్నా వాడుకోవచ్చు, లేకపోతే పచ్చి వేపాకుల్ని వాటర్ వేసి మిక్సీ పట్టి అది కూడా మట్టిలో కలిపేయచ్చు. కంపల్సరీగా వేపపిండి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి వేరు కుళ్ళు కానీ వేరు తెగులు కానీ మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా మనకి వేపపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కొంచెం ఒక్క స్పూన్ కూడా కాదండి, ఇది ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేకపోతే మనకి చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్క బిర్యానీలో వాడుకుంటాం కదా, దాన్ని కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వేర్లు అనేది రీపాటింగ్ చేసిన తర్వాత కొంచెం స్ట్రెస్కి గురవుతాయి కదా, అలా గురి కాకుండా ఉండాలి అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇది కంప్లీట్గా ఆర్గానికే, మనకి ఏ మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. 5 to 10 రూపీస్ ఏమో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వాడుకోండి. అది లేని వాళ్ళైతే దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పసుపు యాడ్ చేసా కానీ వీడియో తీయలేదు, మర్చిపోయాను. పసుపు కూడా కొంచెం వేసుకోండి. నెక్స్ట్ మన పూల మొక్కలు రీపాటింగ్ చేసుకునేటప్పుడు కుండీలో ఎక్కువ హోల్స్ ఉండాలండి, వీలైనన్ని హోల్స్. ఈ కుండీకి అయితే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరు మాత్రం వీలైనన్ని ఎక్కువ హోల్స్ అండి. నేనైతే ఒక ఐరన్ స్టిక్ ఉంటుంది నా దగ్గర, ఐరన్ అయితే పొయ్యి మీద కాల్చేసి స్టవ్ మీద కాల్చి దాంతోనే అయితే ఎక్కువ పెద్ద సైజులో ఎక్కువ హోల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం వాటరు కుండీలలో నిలబడిందంటే మాత్రం ఆ మొక్క బ్రతకదు, వేరు కుళ్ళిపోయి చనిపోతుంది. కాబట్టి మీరు ఆ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎక్కువ హోల్స్ పెట్టుకోండి. ఆ హోల్స్ మీద అయితే రాళ్ళు పెట్టి కవర్ చేయండి. లేకపోతే అడుగున మనకి కోకోపీట్ ఇది ఉంటుంది కదండి, కొబ్బరి పీచు అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ మట్టిని కుండీలో నింపుకున్నాను. 70% నింపుకోవాలి మనం మట్టిని. 70% నింపుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక 30% గ్యాప్ ఉంచుకోవాలి. ఎప్పుడైనా మన కుండీలో పైన ఒక 30% గ్యాప్ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి గాలి వెలుతురు అనేది మట్టిలో తగులుతూ ఉంటుంది. అండ్ మనం వాటర్ ఇవ్వడానికి కానీ తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. కుండీ మొత్తం మనం మట్టేసుకున్నామంటే వాటర్ పోస్తుంటే ఆ మట్టి కూడా వాటర్తో పాటు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, నేనైతే ఒక 30% ఖాళీ ఉంచేసుకొని నేను మట్టిని మొక్కను నాటేసుకున్నాను. మనం మొదటిసారి మొక్కని నాటుకున్న తర్వాత కుండీ నిండా వాటర్ పోసేయాలండి. కుండీ ఎంత గ్యాప్ ఉంటే అంత వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసిన తర్వాత అవి డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మట్టి పీల్చుకుంటుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మేము ముందే ఇట్లా వాటర్ పోయగానే సెకండ్స్లోనే అది మొత్తం మట్టి పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ కూడా అడుగుకి దిగిపోతుంది. మన మట్టి అంత లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ కూడా అడుగుకి దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మీరు కొంచెం కూడా మట్టిని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మట్టి మొత్తం పీల్చేసుకొని ఇట్లా వదిలేసేయాలి నీళ్లు. డ్రైన్ అవుట్ ఎప్పటికప్పుడు చేస్తేనే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఇవి డ్రైన్ హోల్స్ కూడా ప్రాపర్గా ఉన్నట్టు. నెక్స్ట్ మట్టి వాటర్ పీల్చుకుందంటే మట్టి కూడా ప్రాపర్గా ఉన్నట్టండి. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీ పూల మొక్కలు చనిపోవడం కానీ వాడిపోవడం కానీ ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. ఇది యూనివర్సల్ సాయిల్. నా మొక్కలకి అన్నిటికీ నేను ఇదే సాయిల్ మెయింటైన్ చేస్తాను అనమాట. వీలైనంత వరకు ఇసుక వాడడానికి ట్రై చేయండి. మట్టి తక్కువ, మనకి రెడ్ సాయిల్ ఉంటుంది కదండి, ఎర్ర మట్టి కానీ ఏ మట్టి అయినా సరే 1:1 తీసుకోండి. ఒక మట్టి ఒకది వచ్చేసి ఇసుక, 2 ఈక్వల్ క్వాంటిటీ ఇది అయితే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది నిలబడదు, ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేస్తుంది. తేమ కూడా ఉంచుతుంది మనకి మట్టిలో. అంటే వేరికి తేమ ఉంటే చాలు, అంతేగాని బురదగా వాటర్ ఉంటే మొక్క అనేది బ్రతకదు అనమాట. రీపాటింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ వరకు నీడలో పెట్టుకోండి. సెమీ షేడెడ్ కూడా కాదు, నీడలో పెట్టుకోండి. నీడలో పెట్టుకున్న తర్వాత 1 వీక్ తర్వాత మనము ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కంపల్సరిగా ఈ మొక్కకి, మల్లె మొక్కకైతే ఎండ చాలా ఎక్కువ ఉండాలండి. ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత చక్కగా ఫ్లవరింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. వాటరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మొత్తం మనం వాటరింగ్ చేసాం కదా, నెక్స్ట్ ఒక 4 to 5 days తర్వాత సాయిల్ అనేది లూజ్, అది మనకి డ్రై అయితేనే వాటర్ ఇవ్వండి, లేకపోతే వాటర్ కూడా అవసరం లేదనమాట. 1 వీక్ తర్వాత డైరెక్ట్ సన్లైట్లోకి పెట్టేసేయండి. పువ్వులు మాత్రం చెట్టు నిండా పూస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.